first topic which we are going the first topic which we are going through is rehabilitation. So let's have an idea about what rehabilitation is. I think all of you know what a rehabilitation means. So rehabilitation is nothing but bringing back to the normal condition. It may be a physical condition or it may be mental condition. So rehabilitation is a treatment which is specially designed for the recovery from injury, illness or disease. అంటే మనకి ఏదైనా ఇంజరీ అయినా కానీ, అంటే యాక్సిడెంట్ అయినా లేకపోతే పెద్ద దెబ్బ తగిలినా ఆర్ ఎనీ ఇల్నెస్ బాగా లేకుండా వచ్చిన ఆర్ ఏ క్రానిక్ డిజీజ్, ఇలాంటిది ఎలాంటి కండిషన్ నుంచి అయినా కానీ ఒక పేషెంట్ నార్మల్ కండిషన్ తీసుకురావడాన్ని చేసే ప్రాసెస్ రీహాబిలిటేషన్ అంటారు. సో ఇన్ దిస్ రీహాబిలిటేషన్ దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్. అంటే అసలు ఎందుకు రీహాబిలిటేషన్ చేస్తారు అంటే టు హ్యావ్ సెల్ఫ్ కేర్, అంటే మనకి మనం మన పనులు చేసుకునే ఎబిలిటీ తీసుకురావడానికి, సెల్ఫ్ ఎఫిషియన్సీ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండేదానికి, అండ్ వీ కెన్ హ్యావ్ ఇండిపెండెన్స్ అండ్ వీ కెన్ ఫంక్షన్ ఆన్ అవర్ ఓన్ అండ్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓవరాల్ రీహాబిలిటేషన్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే బ్రింగింగ్ బ్యాక్ టు ద నార్మల్ కండిషన్ లైక్ హౌ వీ వర్ ఎర్లియర్. మనం ఇంతకు ముందు అంటే యాక్సిడెంట్ అవ్వక ముందు కానీ ఆర్ మనం ఇంతకు ముందు అంటే ఒక ఇంజరీ అవ్వక ముందు కానీ ఒక డిసీజ్ రాకముందు కానీ ఎలాగున్నామో అలాంటి కండిషన్ ని తీసుకొచ్చే ప్రాసెస్ రీహాబిలిటేషన్ అంటారు. Now, ఈ రీహాబిలిటేషన్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేయాలి. అబౌట్ ద పేషెంట్స్ ఫ్యామిలీ, we discussed this earlier also, especially in that movie, Animal movie. So ఎప్పుడైనా అంటే ఒక పేషెంట్ when he meets with any unforeseen incident, ఒక యాక్సిడెంట్ అయినా లేకపోతే ఒక ఇంజరీ అయినా లేకపోతే ఒక ట్రామాటిక్ కండిషన్ లో ఉన్నా, అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని దే డిస్కస్ ద సేమ్ థింగ్ యూ మైట్ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ యానిమల్ మూవీ. ఆ హీరోకి ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని దే డిస్కస్ ఓపెన్లీ, దే టాక్ అబౌట్ ద సెక్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హీరో అండ్ ద హీరోయిన్. సో వాళ్ళు అలా ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ రికవర్ అయ్యేదానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దే ట్రై టు గివ్ సపోర్ట్, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కోవాలన్నా లేకపోతే మనం ఏదైనా జాబ్ సాధించాలన్నా లేకపోతే మనం ఎలాంటి ఒకవేళ యాంగ్సియస్ లవ్ ఫెయిల్యూర్ అయినా అలాంటి పొజిషన్స్ లో ఉన్నా ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడంతా ఎవరి సపోర్ట్ ఉంటే ఈజీగా వాళ్ళు రికవర్ అవుతారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఈజీగా రికవర్ అవుతారు. షారుఖ్ ఖాన్ చూడండి, వాళ్ళ సన్ తను ఒక డ్రగ్ అబ్యూస్ కేసులో ఇరుక్కున్నప్పుడు షారుఖ్ ఖాన్ గేవ్ అట్ మోస్ట్ సపోర్ట్. సో ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రీహాబిలిటేషన్ లో ద ఫోర్మోస్ట్ థింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ family support. That is, a patient's family should understand the problem and provide solution to the problem, and they have to take care of the patient. And clergy అంటే మినిస్టర్స్, చర్చ్ పీపుల్ కానీ లేకపోతే రిలీజియస్ పీపుల్ కానీ, అంటే ఈ భక్తి మార్గంలో నడవడం వల్ల ఏంటంటే అంటే ఈ భక్తి సూత్రాలు ఇవన్నీ వినడం వల్ల పేషెంట్ కి ఏమవుతుందంటే ఏముందిలే ₹1,00,00,000 కదా లాస్, జీవితం చాలా ఉంది, వీ కెన్ ఫైట్, వీ కెన్ బ్రింగ్ బ్యాక్ అని ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సపోజ్ వాళ్ళ నియర్ అండ్ డియర్ పర్సన్స్ చనిపోయారు, సో రిలీజియస్ సర్మన్స్ వినడం వల్ల ఏమవుతుందంటే సో చాలా మంది చనిపోతుంటారు, పుట్టడం చనిపోవడం ఇవంతా కామన్ లైఫ్ లో. సో మనం జీవించాలి, మనం ఏదో ఒకటి సాధించాలి అనే ఇలాంటి పాజిటివ్ అవుట్కమ్ తన మైండ్ లోకి వస్తుంది. ఎలాంటి పాజిటివ్ అవుట్కమ్ వస్తుందంటే ఈ రిలీజియస్ సర్మన్స్ వినడం వల్ల, అంటే ఈ భక్తి మాటలన్నీ వినడం వల్ల గాని, సో వీళ్ళకి మంచి సూక్తులు వినడం వల్ల గాని వీళ్ళ మైండ్ సెట్ మారేదానికి చాలా స్కోప్ ఉంటుంది. అందుకని ఎస్పెషలీ వెన్ యూ అబ్జర్వ్ ఇన్ ద జైల్స్ లో కూడా ఈ పాస్టర్స్ ని గాని లేకపోతే భక్తుల్ని గాని వాళ్ళని వీక్లీ గాని మంత్లీ గాని వాళ్ళని విజిట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ ని ఇన్స్టిల్ చేస్తారు కాబట్టి.
So this is the second factor, which is very, very important. That is clergy. Clergy means what? Religious people. Next, vocational case coordination. అంటే మనకి వొకేషనల్ ఆస్పెక్ట్స్ మీద అంటే జాబ్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ మీద కానీ లేకపోతే సమ్ డివియేషన్స్ లేకుండా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి సో దే ట్రై టు డెవలప్ ఎ ప్లాన్ అన్నమాట. సో మన వర్క్ కి మళ్ళీ మనం వచ్చేటట్టుగా అంటే మనం మన యాక్టివిటీకి మళ్ళీ వచ్చేటట్టు సో ఇలాంటి వర్క్స్ కి మనం మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేసి మన వర్క్ ని కంటిన్యూ చేసుకునే దానికి ఉపయోగపడే యాక్టివిటీస్ ఈ వొకేషనల్ కేస్ కోఆర్డినేషన్ అన్నమాట. మెడికల్ సోషల్ వర్కర్స్. సో ఇన్ ద వర్డ్ ఓన్లీ ఇట్ ఇస్ దేర్. మెడికల్ సోషల్ వర్కర్స్ అంటే ఈ వీళ్ళు ఎలాంటి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారంటే ఎమోషనల్ సపోర్ట్. అంటే మనం చూస్తుంటారు నర్సింగ్ కేర్ అంటారు. నర్సెస్ వచ్చి ఎంతో ఆత్మీయ చూపిస్తూ చాలా ఎఫెక్షనేట్ గా చాలా కేరింగ్ గా మాట్లాడుతుంటారు. అంటే వచ్చేమా ఇంజెక్షన్ పొడి చేసేమా వెళ్ళేమా అనే కొంచెం బాగా మాట్లాడుతూ జీన్ అంటే దే షో ఎ లాట్ ఆఫ్ హాస్పిటాలిటీ అన్నమాట. సో ఎమోషనల్ సపోర్ట్ చూపిస్తారు. అంటే మీకెందుకు మేము ఉన్నాం, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, వీఆర్ హియర్ టు బీ విత్ యూ, వీఆర్ హియర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అని అలాంటి సపోర్ట్ ఇస్తారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు ఈ మెడికల్ సోషల్ వర్కర్స్ దే workers. Then we have counselors. సో కౌన్సిలర్ అనే వర్డ్ మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చూస్తుంటాం. ఏ కౌన్సిలర్ ఈస్ ద పర్సన్ హూ విల్ బి గివింగ్ కౌన్సిలింగ్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తుంటారు. అంటే డిప్రెషన్ లో ఉన్న పేషెంట్స్ కి, ట్రామాలో అంటే మెంటల్ షాక్ లో ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే నథింగ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టు వరీ. ఫర్ ఎగ్జాంపుల్ యర్ లెగ్ ఈజ్ ఆంపిటేటెడ్, నో ప్రాబ్లం అండి. 2 చేతులు 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు. మీకేమండి హ్యాపీగా 2 చేతులు ఉన్నాయి, ఒక కాళ్ళు ఉంది అని పాజిటివ్ గా వాళ్ళకి తీసుకెళ్తుంటారు. దే ట్రై టు రిమూవ్ ఆల్ ద నెగటివ్ ఫీలింగ్స్. సో ఈ రీహాబ్ కౌన్సిలర్స్ ఏం చేస్తుంటారంటే పేషెంట్స్ కి రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే వీక్లీ కౌన్సిలింగ్ అని కానీ, మంత్లీ కౌన్సిలింగ్ అని, బై మంత్లీ కౌన్సిలింగ్ అంటే 2 months కి ఒకసారి కౌన్సిలింగ్ అని అలా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మెంటల్ కండిషన్ ని రిస్టోర్ చేయడానికి, నార్మల్ కండిషన్ కి తీసుకునేదానికి జీన్ దాన్ని కౌన్సిలర్ ఒక చేసే డ్యూటీ అన్నమాట. రిక్రియేషనల్ థెరపిస్ట్. రిక్రియేషన్ మనకి వర్డ్ లోనే ఉంది. మనం డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్ కానీ లేకపోతే వీకెండ్స్ కానీ వి నీడ్ సమ్ రిక్రియేషన్. అంటే రిక్రియేషన్ అంటే మనం మాల్స్ కి వెళ్తుంటాం కొన్ని గేమ్స్ ఆడడానికి, లేకపోతే మూవీస్ కి వెళ్తుంటాం. ఎందుకంటే మనకి రిక్రియేషన్ కావడానికి, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావడానికి, కొంచెం ఎంజాయ్మెంట్ కావడానికి. సో ఇలాగే రిక్రియేషన్ థెరపిస్ట్ ఏం చేస్తాడంటే హీ విల్ బి అలౌయింగ్ ద పేషెంట్ టు ఎంజాయ్ ద టైమ్. How he'll be allowing the patient to enjoy the time by creating some fun and frolic activities. అంటే కొన్ని గేమ్స్ ని కండక్ట్ చేయడం వల్ల కానీ ఆ పేషెంట్ ని ఆ డిప్రెషన్ మూడ్ లో నుంచి డైవర్ట్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తుంటారు. సో ఈ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి తన మైండ్ సెట్ మారిపోతుంది. ఎందుకంటే ప్లే వే మెథడ్ లో వెళ్తాడు కాబట్టి. అంటే ఈ రిక్రియేషనల్ థెరపిస్ట్ ఏం చేస్తాడంటే పేషెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, ఎంజాయ్మెంట్ ఇస్తూ తన మైండ్ సెట్ ని టోటల్ గా మారుస్తూ ఉంటారు అనమాట. దాన్ని రిక్రియేషనల్ థెరపిస్ట్ అంటారు ఆర్ రిక్రియేషనల్ థెరపీ అంటారు. ఆక్యుపేషనల్ థెరపీ. ఈ ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటంటే సి వీ హ్యావ్ సమ్ జాబ్స్ డిపెండింగ్ అపాన్ అవర్ స్కిల్. సో పేషెంట్ వెన్ అ పర్సన్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ ఎ పేషెంట్, తర్వాత అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత he should be able to sustain on his own.
తన కాళ్ళ మీద తను బతకాలి అంటే, తన లైవ్లీహుడ్‌ని తను ఫెచ్ చేసుకోవాలి అంటే, అలాంటి పేషెంట్‌కి వీళ్ళు కొన్ని ఆక్యుపేషనల్ థెరపీస్ ఇస్తుంటారు. అంటే లేకపోతే టైలరింగ్ గాని, కుకింగ్ గాని, లాండ్రింగ్ గాని, షాపింగ్ గాని, అంటే ఎలాంటివి చిన్న చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్‌లా కాకుండా చిన్న చిన్నవి, అంతకంటే చిన్నవి. అంటే వాళ్ళు వాళ్ళ మీనియల్ జాబ్స్, చిన్న జాబ్స్ చేసుకుంటూ, లేకపోతే పెట్టి జాబ్స్ చేసుకుంటూ, వాళ్ళు విత్‌స్టాండ్ అయ్యేదానికి, వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు సంపాదించుకునే దానికి స్కోప్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంటే, ఆక్యుపేషనల్ థెరపీ ప్రొవైడ్ చేసే అతన్ని ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంటారు. సో, దిస్ హెల్ప్స్ దెమ్ టు విత్‌స్టాండ్ ఇన్ దేర్ లైఫ్ అన్నమాట. స్పీచ్ థెరపిస్ట్. సో, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్పీచ్ థెరపిస్ట్? ఎర్లియర్ మనం ఇది చదువుంటాం. ఈఎన్‌టీలో కూడా వచ్చిండేది స్పీచ్ థెరపిస్ట్ అని. సో, వెన్ ఎ పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ ప్రాపర్‌లీ ఆర్ స్పీక్ ప్రాపర్‌లీ ఆర్ కమ్యూనికేట్ ప్రాపర్‌లీ, అంటే ఒక పేషెంట్ సరిగ్గా మాట్లాడలేకపోయినా, నత్తిగా మాట్లాడినా, పదాలు సరిగ్గా పలకలేకపోయినా, ఆర్ సొసైటీలో సరిగ్గా మింగిల్ కాకపోయినా, అలాంటప్పుడు స్పీచ్ థెరపిస్ట్‌ని మనం కన్సల్ట్ చేయాలి. ఈ స్పీచ్ థెరపిస్ట్ ఏంటంటే, స్పీచ్‌లో ఉన్న డిజార్డర్స్‌ని డయాగ్నోస్ చేసి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలని, దానికి సరైన ట్రీట్మెంట్ మెజర్స్‌ని ప్రొవైడ్ చేస్తాడన్నమాట. సో, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్పీచ్ థెరపిస్ట్. సో, డైటీషియన్స్ థెరపీ మన ట్రీట్మెంట్‌కి ఎలా పనికొస్తారు అనంటే, కొంతమందికి ఒబేస్ అయిపోతారు. అంటే చాలా ఫ్యాట్ అయిపోతారు. ఐ థింక్ యూ మైట్ హావ్ అబ్జర్వ్డ్ ముఖేష్ అంబానీ వాళ్ళ సన్ కూడా. సారీ, ముఖేష్ అంబానీ వాళ్ళ సన్ హి ఈస్ వెరీ ఫ్యాట్. హి ఈస్ ఒబేస్. సో, అలాంటి వాళ్ళకి అంటే నేను చాలా లావుగున్నాని, హౌ కెన్ ఐ కోప్ అప్ విత్ ద ఫ్యామిలీ లైఫ్ ఆర్ హౌ కెన్ ఐ అడ్జస్ట్ ఇన్ ద సొసైటీ, ఇలాంటి మెంటల్ టార్చర్స్ ఎక్కువుంటాయన్నమాట. థాట్స్ ఎక్కువుంటాయి. సో, ఈ థాట్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు పెసిమిస్టిక్‌గా తయారైపోతారు. అంటే నెగెటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు. సో, ఈ నెగెటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోకుండా వాళ్ళకి, సో, యూ హావ్ టు టేక్ దిస్ ప్రాపర్ డయట్ అని ఈ డైటరీ కంట్రోల్ అన్నీ చెప్తారనమాట. సో, ఈ డయట్ కంట్రోల్ వల్ల అంటే సన్నగుండే వాళ్ళు లావుగవ్వడం గానీ, లావుగుండే వాళ్ళు సన్నగవ్వడం గానీ, లేకపోతే ఎవరికైనా హెల్త్ డిజార్డర్స్ ఉంటే, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువున్నోళ్ళు తగ్గించుకోవడం వల్ల గానీ, తగ్గించుకోవడం లాంటివి గానీ, ఆర్ డయాబెటిస్ ఉన్నోళ్ళు దాని కంట్రోల్ చెక్ చేసుకోవడం వల్ల గానీ, సో, ఇలాంటివన్నీ దేని ద్వారా మనం రిస్టోర్ చేసుకోవచ్చంటే, డయట్ కంట్రోల్ వల్ల. సో, డైటీషియన్ కూడా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారు. దేంట్లో? ఇన్ బ్రింగింగ్ ద పేషెంట్ టు ద నార్మల్ కండిషన్. ఫిజికల్ థెరపిస్ట్ అన్నమాట. సో, ఈ ఫిజికల్ థెరపిస్ట్ ఏంటంటే వెన్ వి So, physical therapist, when we observe the image, I'm sorry, when we observe the image of this physical therapist, we can see the patients are doing exercises. What exercises? Not mental exercises, but the exercises related to the body అన్నమాట. అంటే ఫ్రాక్చర్స్ అయినోళ్ళు గాని, యాక్సిడెంట్స్ అయినోళ్ళు గాని, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ దేర్ లింబ్స్ ఇన్ ద ప్రాపర్ కండిషన్. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఈ physical therapists, they try to provide treatment by improving their mobility. అంటే వాళ్ళ మూవ్‌మెంట్ ని సరిగ్గా బ్రింగ్ బ్యాక్ చేయడానికి, రిస్టోర్ చేయడానికి ప్రాపర్‌గా ఎక్సర్‌సైజ్ ఇస్తుంటారు, ట్రైనింగ్ ఇస్తుంటారు. సో, దీనివల్ల దే విల్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు ది నార్మల్ పొజిషన్ అండ్ దే విల్ బి ఏబుల్ టు గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ షెడ్యూల్ అన్నమాట. The next one is nurses. నర్సింగ్ కేర్. దిస్ ఇస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. నర్సింగ్ కేర్ అంటే ఎప్పుడైనా హాస్పిటల్‌లో పేషెంట్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఉండేది తక్కువుంటది. మనం బాగా అబ్జర్వ్ చేసుంటే సీసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్.
ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆర్ ఎమర్జెన్సీ సిసిలో కానీ ఐసీలో కానీ లేకపోతే ఎమర్జెన్సీలో కానీ అంటే జనరల్ వార్డులో పేషెంట్స్ తో పాటు మనం కేర్ టేకర్స్ కూడా ఉంటారు కానీ ఈ ఐసీయూలో సిసియూలో ఎమర్జెన్సీలో ఎప్పుడు పేషెంట్స్ తో పాటు నర్సెస్ ఉంటారు. సో నర్సింగ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నర్సెస్ వాళ్ళు ఎలాంటి ఇష్యూరెన్స్ ఇవ్వాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో పేషెంట్ కి అలాగ నర్సెస్ కూడా వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అనే రెయిన్. సో ఎప్పుడైనా ఈ బ్రెయిన్ కి ఇంజరీ జరిగినా బాడీకి ఇంజరీ జరిగినా దెన్ ద పేషెంట్ ఫీల్స్ వెరీ డిస్కంఫర్ట్ టు విత్ స్టాండ్ ద కండిషన్. సో అలాంటప్పుడు నర్సెస్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ని ప్రొవైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తుంటారు. వీఆర్ హియర్ నథింగ్ టు వరీ, వీ విల్ టేక్ కేర్, ఆర్ గోయింగ్ టు బికమ్ నార్మల్ అని ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని నర్సింగ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైకియాట్రిస్ట్. సో సైకియాట్రీ అంటే వినో ఇట్ డీల్స్ ద మెంటల్ కండిషన్. సో ఇప్పుడు రీహాబిలిటేషన్ ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటాడు. మానిటర్ చేస్తూ ఉంటాడు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే పేషెంట్ అలా డిప్రెషన్ లో ఉన్నాడా, ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నాడా, ఇంప్రూవ్ అవుతే టు ఎంత ఎక్స్టెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడు, అండ్ ఒక ప్లాన్ అంటూ ఒకటి చాక్అవుట్ చేస్తారు. అంటే పేషెంట్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి, పేషెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ ఏంటి, ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాలా, లేకపోతే రిక్రియేషన్ థెరపీ ఇవ్వాలా, లేకపోతే డయట్ కంట్రోల్ ఇవ్వాలా, ఇవన్నీ తను ఒక పేషెంట్ కి డయాగ్నోస్ చేసి రిఫర్ చేస్తారనమాట. అండ్ అలాగే సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ని పేషెంట్ కి బిల్డప్ చేయడానికి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే పేషెంట్ ఏమవుతాడంటే సూయిసైడల్ మెంటాలిటీకి వెళ్ళిపోతాడు. అంటే ఆత్మహత్య చేసుకునే దానికి వెళ్ళిపోతాడు, లేకపోతే సైకోల్ లాగా తయారైపోయి వేరే వాళ్ళని చంపేదానికి కూడా వెళ్ళిపోతారు. సో అంత ఎక్స్టెంట్ కి వెళ్లకుండా సిచ్యుయేషన్ అంత అగ్రవేట్ కాకుండా ఉండడానికి దే ట్రై టు పుట్ ఇట్ అండర్ మెషర్ అన్నమాట, అండర్ ప్రాపర్ కంట్రోల్. స్ట్రోక్ రీహాబిలిటేషన్. సో స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటే సో ఎవరికైనా స్ట్రోక్ వచ్చినప్పుడు హలో యా I request the person to keep it in mute. Please keep it in mute. Yeah. Stroke rehabilitation means సో మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళు ఒక ట్రామాటిక్ కండిషన్కి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ మై లైఫ్, ఇంకా స్ట్రోక్ వచ్చింది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే నేను చనిపోతాను అని వాళ్ళు ఇలాంటి కండిషన్కి వెళ్లకుండా దే ట్రై టు బ్రింగ్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ కండిషన్. ఎలా తీసుకొని వస్తారంటే ప్రాపర్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తూ, ప్రాపర్ డయట్ ప్రొవైడ్ చేస్తూ, ప్రాపర్ నర్సింగ్ కేర్ ప్రొవైడ్ చేస్తూ, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తూ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని దే ట్రై టు పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ and they try to bring back the patient into the normal condition. That is stroke rehabilitation. Vestibular rehabilitation. So whenever we have the ear deficit and the hearing inability ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి పార్షియల్ డెఫ్నెస్ ఉంటుంది. పార్షియల్ అంటే వినికడి కొంతవరకు వినపడకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఫుల్లీ ఇన్ఆడిబుల్ కండిషన్ ఉంటుంది, అంటే అసలు పూర్తిగా మనం వినపడదన్నమాట. అలాంటప్పుడు దే ట్రై టు వర్క్అవుట్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ దే ట్రై టు సీ అంటే మన హెడ్ కోఆర్డినేట్ చేసుకుంటుందా లేదా, సో వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ అండ్ హౌ కెన్ వి కరెక్ట్ ఇట్ అనేది దాన్ని వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అంటారు. స్పీచ్ థెరపీ వల్ల ఏంటంటే స్పీచ్ ని కరెక్ట్ చేస్తారు. వెస్టిబులర్ రీహాబిలిటేషన్ వల్ల ఏంటంటే హియరింగ్ ని రెక్టిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఒకేషనల్ రీహాబిలిటేషన్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ ఎర్లియర్. సేమ్
సో వొకేషనల్ రీహాబిలిటేషన్ వల్ల ఏంటంటే, సో వెనెవర్ దే హ్యావ్ ఎనీ జాబ్ డెఫిషియన్సీ, వాళ్ళని ఆ జాబ్ చేయలేకపోతే వేరే జాబ్ చేసేదానికి వాళ్ళని ఫిజికల్లీ ఫిట్ గా తయారు చేసి అండ్ మెంటలీ ఫిట్ గా తయారు చేస్తారు. మెడికల్ రీహాబిలిటేషన్. సో మెడికల్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకి ఈ మెడికల్ పర్సనల్ వల్ల, అంటే నర్సెస్ వల్ల కానీ, ఈ హెల్పర్స్ వల్ల కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అన్ని, అంటే టాబ్లెట్స్, లేకపోతే ఇంజెక్షన్స్, నర్సింగ్ కేర్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ దే ట్రై టు బ్రింగ్ బ్యాక్ ద పేషెంట్ ఇన్ టు ద నార్మల్ కండిషన్. Physical rehabilitation, we studied this earlier. Same. And alcohol rehabilitation. Alcohol rehabilitation means కొంతమంది ఏంటంటే మందుకి బానిసలైపోతారు. వాళ్ళు అడిక్ట్స్ అయిపోతారు. అంటే వాళ్ళ మందు మానేసి ఉండలేరన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంటది. దాన్ని ఈ ఆల్కహాల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు. అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న, అంటే మెడిసిన్స్ ని కొన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది స్లోగా తగ్గించుకుంటూ వెళ్తారు. కొంతమంది స్మోకింగ్ కి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ అంటారు. డ్రగ్ అడిక్ట్స్ అంటే మీరు చూస్తుంటారు, డ్రగ్స్ కి బానిసలు అయిపోయి ఉంటారు. సో ఈ డ్రగ్స్ తీసుకోకపోతే వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా తయారైపోతారు, లునాటిక్స్ లాగా అయిపోతారు, ఇన్సైన్ పీపుల్ అయిపోతారు. లునాటిక్స్ అన్నా, ఇన్సైన్ అన్నా మెంటల్ పీపుల్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి డ్రగ్ రీహాబిలిటేషన్, డీ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ అని ఉంటది. ఆ డీ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ లో వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఇస్తూ, నర్సింగ్ కేర్ ఇస్తూ, అండర్ డాక్టర్ సూపర్విజన్ వాళ్ళని నార్మల్ పీపుల్ లాగా తయారు చేస్తారనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ ఆల్కహాల్ రీహాబిలిటేషన్ సెంటర్స్. కార్డియాక్ రీహాబిలిటేషన్, నేను మీకు ఇందాక చెప్పాను కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చినా గానీ, హార్ట్ స్ట్రోక్ వచ్చినా గానీ, ద పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ, ఇంకా మన లైఫ్ అయిపోయింది, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకా నేను బతకను, నేను చచ్చిపోతానని సైకలాజికల్ గా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. సో అలాగ వెళ్లకుండా వాళ్ళకి ప్రాపర్ డయట్ ఇస్తూ, అంటే వాళ్ళ ఆర్టరీస్ బ్లాక్ కాకుండా, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇంక్రీజ్ కాకుండా వాళ్ళకి ప్రాపర్ డయట్ కంట్రోల్ ఇస్తూ, వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉంటూ, ఫిజికల్ గా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉంటూ, అలాగే మెంటల్ గా కూడా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉండేదానికి ప్రొవైడ్ చేసే ట్రీట్మెంటే కార్డియాక్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్. So these are the various types of treatments which we have in rehabilitation. Let us have a quick recap, then we'll go to the other topic. Cardiac rehabilitation అంటే హార్ట్ కి ప్రొవైడ్ చేసే రీహాబిలిటేషన్ అన్నమాట. డ్రగ్ రీహాబిలిటేషన్, డ్రగ్స్ ని మానేసేదానికి ప్రొవైడ్ చేసే రీహాబిలిటేషన్ డ్రగ్ రీహాబిలిటేషన్. ఆల్కహాల్ రీహాబిలిటేషన్ అంటే ఆల్కహాల్ మందు మానేయడానికి డాక్టర్స్ వల్ల, నర్సెస్ వల్ల, కొన్ని మెడిసిన్స్ వల్ల, అంటే ఆ సరౌండింగ్స్ మార్చి దే ట్రై టు మేక్ ద పర్సన్ స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. ఫిజికల్ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ చేసి ఆ పేషెంట్ కి జరిగిన ఇంజరీని అండ్ మెంటల్ డిప్రెషన్ ని రిస్టోర్ చేసి నార్మల్ కండిషన్ కి తీసుకొని వస్తారు. అండ్ మెడికల్ రీహాబిలిటేషన్ ప్రాపర్ నర్సింగ్ కేర్ ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే ఆ మెడిసిన్స్ ఇస్తూ, డ్రగ్స్ ఇస్తూ అండ్ ట్రీట్మెంట్ ఇస్తూ నార్మల్ కండిషన్ తీసుకొని వస్తారు. వొకేషనల్ రీహాబిలిటేషన్ అంటే ఎవరికైనా ఏమన్నా ఇంజరీ అయ్యి వాళ్ళకి హ్యాండ్ తీసేసిన, లేకపోతే చేయి తీసేసిన, అంటే వాళ్ళలో ఎక్కువ డిపెండ్ అయ్యే ఆర్గాన్ ఒకవేళ దాన్ని అంపిటేట్ చేస్తే, కట్ ఆఫ్ చేస్తే, వాళ్ళకి ఇంకా నాకు జాబ్ చేయలేను, నేను బతకలేను, ఇంకా నా లైఫ్ ఏంటి అని అన్నప్పుడు వాళ్ళకి వేరే జాబ్ ఆల్టర్నేటివ్ చూపించి మీరు ఈ జాబ్ చేయగలరు అని వాళ్ళని అలా ట్రైన్ చేస్తారు. దాన్ని వొకేషనల్ రీహాబిలిటేషన్ అంటారు. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ అంటే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, వాళ్ళ వినికిడి శక్తి తక్కువ ఉన్నప్పుడు దే ట్రై టు సీ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ దే ట్రై టు ఐడెంటిఫై ఇట్ అండ్ దే ట్రై టు రెక్టిఫై ఇట్. స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సేమ్ ఇలాంటి రీహాబిలిటేషన్ ఇస్తారు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది, మనకి బ్లడ్ వెసల్స్ క్లాట్ అయినప్పుడు, హెమరేజ్ అయినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయ్యో నేను సరిగ్గా వినలేకపోతున్నానేమో, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానేమో, నాకు
బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది, నా బ్రెయిన్ పనిచేయట్లేదు కావాలో, అండ్ ఆల్జీమేరస్ వచ్చేసింది కావాలో అని ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి డిప్రెషన్స్ నుంచి దే ట్రై టు సారీ, they try to bring back the people into the normal condition. That just a second. Yeah, sorry for the inconvenience. Let's get back to the. So these are all the things about rehabilitation. We studied about patient family and clergy and occasional case అంటే ఏంటి, మెడికల్ సోషల్ వర్కర్ అంటే ఏంటి, కౌన్సిలర్ అంటే ఏంటి, మనం ఇవన్నీ చదివాం అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు రీహాబిలిటేషన్. Now let's go to the next topic. That's very, very, very important అనమాట. మనం ఇప్పటి వరకు అసలు మెడికల్ టెర్మినాలజీ అంటే ఏంటి, అంటే మెడికల్ టెర్మినాలజీలో డాక్టర్స్ ఎన్ని రకాల డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ ట్రీట్మెంట్కి ఎలాంటి టూల్స్ వాడతారు, అంటే ఎలాంటి మిషన్స్ వాడతారు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అరౌండ్ ఒక 22 టాపిక్స్ నేర్చుకున్నాం. అంటే డాక్టర్స్ ఎవరు, 22 అంటే నియర్లీ అరౌండ్ 30 టాపిక్స్, 30 to 35 టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్. అలాగా ఈ టాపిక్స్ లో మనం డాక్టర్స్ ఎవరు, వాళ్ళు దేన్ని డయాగ్నోస్ చేస్తారు, వాళ్ళ ప్రివెన్షన్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అంటే, మనం ఈ ట్రాన్స్క్రైబింగ్ అంటే ఏంటి ప్రాసెస్ అంటే, వీ హ్యావ్ టు లిసన్ టు ద ఆడియో అండ్ దెన్ కన్వర్ట్ ద ఫిజిషియన్స్ ఆడియో ఇంటూ టెక్స్ట్ ఫార్మాట్. సో మనం డాక్టర్ ఇచ్చిన ఆడియో ఫార్మాట్ ని టెక్స్ట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇన్ ద బిగినింగ్ ఐ టోల్ యూ. ఇప్పుడు మనం ఆడియో ఫార్మాట్ ని టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే మనం వాళ్ళ స్లాంగ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్లీజ్ వాచ్ ద స్లైడ్ కేర్ఫుల్లీ. దిస్ పార్ట్ ఇస్ వెరీ, వెరీ క్రూషియల్ అనమాట. సో వాళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత ఒక పేషెంట్ కి ఒక రికార్డెడ్ గా ఒక ఆడియో ఫైల్ ని పంపిస్తారనమాట. సో దట్ ఈస్ ద పర్మనెంట్ రికార్డర్. సో ఈ మనం ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు కన్వర్టింగ్ ద ఆడియో ఫైల్ ఇంటూ టెక్స్ట్ ఫార్మాట్, మనం ఈ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మనకు కొన్నిసార్లు అబ్రివేషన్స్, మనకు వీ కమ్ అక్రాస్ అబ్రివేషన్స్. అబ్రివేషన్స్ అంటే ఏంటంటే షార్ట్ కట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కి డిఆర్ అని అంటారు, ఎగ్జాంపుల్ కి .g అంటారు, మిస్టర్ కి ఎంఆర్ అంటారు. అలాగే యాక్రోనిమ్స్ కూడా మనకి కొన్ని వస్తాయి. యాక్రోనిమ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రివేషన్స్ అంటే షార్ట్ కట్ వర్డ్, యాక్రోనిమ్స్ అంటే ప్రతి ఒక్క స్టార్టింగ్ లెటర్ తీసుకుంటారు, దాన్ని యాక్రోనిమ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ లాంగ్వేజ్ లో కిస్ పెట్టాలి అంటారు, KISS. KISS అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్, కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. అలాగే ASAP అంటారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ASAP, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మనం చేసేటప్పుడు, అతను డాక్టర్ డిక్టేట్ చేసేటప్పుడు ASAP అంటాడు, అప్పుడు మనం ఏం టైప్ చేయాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని టైప్ చేయాలి. మనం ASAP అని టైప్ చేయకూడదు. సేమ్ అక్కడ డాక్టర్ కి మనం ఏం రాయొచ్చు, DR అని రాయొచ్చు. అండ్ as soon as the patient is taken to the hospital,
ఫస్ట్ వాళ్ళు ఈ 5 వాటి మీద కాన్సంట్రేట్ చేస్తారు. రిమెంబర్ దిస్ యాక్రోనిమ్ APGAR. అపియరెన్స్, పల్స్, గ్రిమీస్, యాక్టివిటీ, రెస్పిరేషన్స్. అపియరెన్స్ అంటే పర్సన్ ఎలాంటి కలర్ లో ఉన్నాడు, అంటే పేల్ అయిపోయాడా, సేమ్ కొంచెం లాస్ట్ మా పేషెంట్స్ చూస్తుంటారు బ్లూ కలర్ లో అయిపోతారు, సేమ్. అండ్ అలాగే ఏమన్నా అయిపోయాడా, జాండీస్ పేషెంట్స్ వస్తే ఎల్లోగా తయారైపోయినట్టుంటారు. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద అపియరెన్స్ ఆఫ్ ద సేమ్. ఫస్ట్ సైన్ ఏంటి, ఫస్ట్ గుర్తు ఏంటంటే అపియరెన్స్ అబ్జర్వ్ చేయాలి. పి అంటే పల్స్. పల్స్ చూడాలి, పల్స్ ఎలా ఉంది, పల్స్ మోడరేట్ గా ఉందా, సేమ్ పల్స్ మరీ లో ఉందా, అసలు పల్సే మనం కనిపెట్టలేకపోతున్నామా. అండ్ గ్రిమీస్ అంటే రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ, అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం డాక్టర్స్ ఏం చేస్తుంటారు, ఫస్ట్ కొడుతూ ఉంటారు, కొట్టి చెంప మీద కొట్టి జైన్ సుబ్బమ్మ రెస్పాండ్, సుబ్బమ్మ రెస్పాండ్ అంటారు. వాళ్ళు మన పేరు పెట్టే పిలుస్తారు, ఎందుకంటే మనం ప్రపంచంలో ఏది మర్చిపోయినా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకుంటాం, అది మన పేరు. ఎందుకంటే మన పేరు విని 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 మన పేరు మన మైండ్ కి రిజిస్టర్ అయిపోయింది. సో అందుకని వాళ్ళు మన పేరు పెట్టి అంకుల్ గాని, అంకుల్ రెస్పాండ్, ఆంటీ రెస్పాండ్, బేబీ రెస్పాండ్ అని ఏమనరు. They call the patient by name and they try to see the reflexes, means the way how they are responding అనమాట. యాక్టివిటీ, సేమ్ యాక్టివిటీ అంటే వాళ్ళు whether they are able to move the hands, whether they are able to move the legs, కాళ్ళు చేతులు కదల్చగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అండ్ రెస్పిరేషన్, వెదర్ ద పేషెంట్ ఈస్ బ్రీదింగ్ ప్రాపర్లీ, అంటే బాగా ఉన్నాడా, ఇర్రెగ్యులర్ బ్రీదింగ్ ఉందా, అంటే బ్లాకేజ్ ఏముందా ఎయిర్ లో. ఈ 5 సైన్స్ ని కనిపెడతారు అనమాట. I would like to remind you this 5 signs. APGAR: A for appearance, P for pulse, G for grimace, A for activity, R for respiration. సో మనం కొన్ని కామన్ మెడికల్ టర్మ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. మన కోఆర్డినేటర్ గారు అండ్ అక్షయ్ గారు, దే కీప్ ఆన్ సెండింగ్ సో మెనీ మెడికల్ టర్మ్స్. వాళ్ళు ఏదో వేగ్ గా పంపిస్తున్నారు, వాళ్ళు ఏదో పంపించుకుంటా ఉంటారు, మనకి ఎందుకులే అని అనుకోకుండా మనం దీన్ని మన వొకేషనల్ థెరపీ అనుకొని, మన ట్రైనింగ్ పర్పస్ అనుకొని, మనం ఇది యూస్ఫుల్ అని అనుకుంటేనే మనం జాబ్ సెక్యూర్ చేసుకునేదానికి చాలా స్కోప్ ఉంటది. లేకపోతే ఏదో నేర్చుకున్నావా, సర్టిఫికేట్ పక్కన పెట్టావా అనే దానికి మాత్రం పనికొస్తుంది. సో లెట్ us నాట్ యూజ్ ఇట్ ఫర్ దిస్ పర్పస్. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ అండ్ రిపీట్, కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఇస్ ద బూమింగ్ ప్రాసెస్ అండ్ ఇస్ ద ఫెచింగ్ ప్రాసెస్. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. ఆర్బిసి. ఆర్బిసి అంటే ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎంత ఉంది, అలాగే డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్స్ ఎలా ఉంది, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, అంటే మనకి ప్లేట్లెట్స్ తగ్గినా కూడా ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లో వినుంటాం, సేమ్. అండ్ ఈ బ్లడ్ మనం బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ ఎలా ఎంటర్ చేయాలంటే, సేమ్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ ఎంటర్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఫార్మాట్ లోనే ఎంటర్ చేయాలి. ఆ ఫార్మాట్ లో ఎంటర్ చేసేటప్పుడు సేమ్ యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్ ఒక స్లాష్ పెడతాం, సేమ్. సో వన్ స్లాష్ ఇస్ సెపరేటింగ్ ద టూ వాల్యూస్. బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఆర్ సెపరేటెడ్ బై వన్ స్లాష్, అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ బై డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, అంటే 120/80 వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనమాట. సో ఎలాగ 120/129, ఇక్కడ మనం కానీ ఇమేజ్ లో కానీ చూస్తే హైఫన్ ఉంది, బట్ వేరాజ్ ఇన్ ద ట్రాన్స్క్రిప్షన్ వీ హ్యాడ్ యూజ్ ఏ స్లాష్ అనమాట. 130/139. సో మనకి లో బీపీ అని ఉంటుంది, హై బీపీ అని ఉంటుంది. లో బీపీ అంటే లో బ్లడ్ ప్రెషర్, సేమ్. సో వెన్ డు వీ హ్యావ్ ద లో బ్లడ్ ప్రెషర్, వెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద ప్రెషర్, అంటే మనకి 120/80 కంటే తక్కువ ఉంటే అది లో బీపీ ఉంటుంది అనమాట. హై బ్లడ్ ప్రెషర్ కంటే 140 కంటే ఎక్కువ ఉంటుంది, ఆర్ 90 కంటే ఎక్కువ ఉంటుంది, సేమ్. అండ్ అలాగే మనకి ట్రాన్స్క్రిప్షన్ లో కొన్నిసార్లు పేషెంట్ యొక్క ఉన్న రూమ్ నంబర్ కానీ, వార్డ్ నంబర్ కానీ, లేకపోతే అతను ఉండే స్వీట్ నంబర్ అంటే సూట్ రూమ్ అంటారు, సూట్ రూమ్ కాదు అది, దాన్ని స్వీట్ రూమ్ అంటారు, SUIT. సో ఈ రూమ్ నంబర్ కానీ, స్వీట్ రూమ్ కానీ, ఒక యూనిట్ కానీ, అంటే ఈజ్ ఇన్ ద థర్డ్ యూనిట్ అంటారు. అలాంటప్పుడు అవి బాగా విని అలాగే మెన్షన్ చేయాలి. థర్డ్ యూనిట్ అంటే 3 రాసి, RD రాసి, అండ్ యూనిట్ UNIT అని రాయాలి. సో వీ హ్యాడ్ టు emphasize them. Now,
క్యాపిటలైజ్ anatomical టర్మ్స్. మనకి మెడికల్ టర్మ్స్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పుడు మనం సి క్యాపిటల్ లెటర్, ఏ క్యాపిటల్ లెటర్ రాయాలి. నిమోనియా అంటారు, పి క్యాపిటల్ లెటర్ రాయాలి. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ డిసీజ్, హైపర్ టెన్షన్ అంటారు. సేమ్ హైపర్ టెన్షన్ అంటే హెచ్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇలాగ ప్రాపర్ నౌన్స్ వచ్చినవన్నీ సేమ్ వీ హ్యావ్ టు యూస్ క్యాపిటల్ లెటర్స్. సేమ్ మేనర్ మనకి మెడికల్ ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు అంటే ద పేషెంట్ ఈస్ రిఫర్డ్ ఫర్ ఈసీజీ అంటారు. ఈసీజీ కానీ, ఎంఆర్ఐ కానీ, ఈఈజీ కానీ, సేమ్ బీపీ కానీ, ఇలాంటి వాటన్నిటికీ మనం క్యాపిటల్ లెటర్స్ అయ్యి యూస్ చేయాలి. We should use the capital letters for the medical devices and the medical equipment. అండ్ అలాగే మనకి డిపార్ట్మెంట్స్ కి అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ అని, పల్మనాలజీ డిపార్ట్మెంట్ అని, సైకియాట్రీ డిపార్ట్మెంట్ అని రకరకాల డిపార్ట్మెంట్స్ మనం చదువున్నాం. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ నేమ్స్ కి దేంతో స్టార్ట్ చేయాలంటే లెటర్ టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిసియు అని ఇందాక చెప్పాను. సిసియు అంటే ఏంటి? క్రిటికల్ కేర్ యూనిట్. సి క్యాపిటల్ లెటర్, సి క్యాపిటల్ లెటర్, యు క్యాపిటల్ లెటర్. ఐసియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఐ క్యాపిటల్ లెటర్, సి క్యాపిటల్ లెటర్, యు క్యాపిటల్ లెటర్. ఎన్ఐసియు అంటే ఎన్ క్యాపిటల్ లెటర్, ఐ క్యాపిటల్ లెటర్, సి క్యాపిటల్ లెటర్, యు క్యాపిటల్ లెటర్. అలాగే మనం ఎర్లియర్ ఐటోలి అంటే డిజీజెస్ నేమ్స్ క్యాపిటల్ లెటర్ లో పెట్టాలి, మెడికేషన్స్ క్యాపిటల్ లెటర్ లో పెట్టాలి, ఎక్విప్మెంట్స్ క్యాపిటల్ లెటర్ లో రాయాలి, అండ్ డిపార్ట్మెంట్స్ క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి, అండ్ మనం డయాగ్నోస్ చేసే టెస్ట్లు కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. హైఫన్, మీకు హైఫన్ అంటే తెలుసు, చిన్న మైనస్ లాంటి గుర్తుంటది. ఆ మైనస్ లాంటి గుర్తుని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్: ఓపెన్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్ అండ్ హైఫనేటెడ్ కాంపౌండ్ అంటారు. కాంపౌండ్ వర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అన్నమాట. కాంపౌండ్ వర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ అంటారు. బాత్ అనేది ఒక పదం, రూమ్ అనేది ఒక వర్డ్. ఈ బాత్ ని రూమ్ ని కంబైన్ చేసి ఒక న్యూ వర్డ్ వస్తుంది, దాన్ని బాత్రూమ్. సో ఎలాంటి వర్డ్స్ అన్నప్పుడు వాటిని కొన్ని వర్డ్స్ ని అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ ఇస్ కాల్డ్ ఎస్ అ కాంపౌండ్ వర్డ్. ఈ కాంపౌండ్ వర్డ్స్ లో 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి: ఓపెన్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్, హైఫనేటెడ్ కాంపౌండ్. సో వెన్ వి సీ క్లోజ్డ్ కాంపౌండ్ అంటే ఇక్కడ చూడండి, బ్లడ్ అనేది ఒక వర్డ్. ప్లీజ్ సీ ద స్లైడ్. బ్లడ్ స్ట్రీమ్ అనే వర్డ్ ఉంది. దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. బ్లడ్ అనేది ఒక వర్డ్, స్ట్రీమ్ అనేది ఒక వర్డ్. సో స్ట్రీమ్ అంటే తెలుసు, బ్లడ్ స్ట్రీమ్. సో బ్లడ్ స్ట్రీమ్ అనేది 2 కలిపి ఒక వర్డ్ గానే యూజ్ చేస్తున్నాం. ఈ వర్డ్ యూజ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ మధ్యలో ఏమీ గ్యాప్ లేదు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్. హెల్త్ కేర్, హెల్త్ అనేది ఒక వర్డ్, కేర్ అనేది ఒక వర్డ్. ఈ హెల్త్ కి కేర్ కి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదనమాట. అందుకని దీని ఏం కాంపౌండ్ వర్డ్ అంటారు? క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్ అంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్, ఓపెన్ కాంపౌండ్. ఓపెన్ కాంపౌండ్ అంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అన్నారు. మనం ఎంటీ అంటాం, ఎంటీ కోర్స్, ఎం క్యాపిటల్ లెటర్, టీ క్యాపిటల్ లెటర్. మెడికల్ అనేది సెపరేట్ వర్డ్, ట్రాన్స్క్రిప్షన్ అనేది సెపరేట్ వర్డ్. ఈ 2 వర్డ్స్ కలిపి మనకు ఒక న్యూ వర్డ్ వస్తుంది. ఏం వర్డ్ అది? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. సో ఎప్పుడైతే మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే వర్డ్ వచ్చిందో, దిస్ ఇస్ ఎ న్యూ వర్డ్. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ ఏ ఓపెన్ కాంపౌండ్. ఎందుకు ఓపెన్ కాంపౌండ్ అని అంటున్నామంటే ది మెడికల్ కి ట్రాన్స్క్రిప్షన్ కి గ్యాప్ ఉంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, పేషెంట్ కేర్. పేషెంట్ అనే వర్డ్ కి, కేర్ అనే వర్డ్ కి గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉంటే ఓపెన్ కాంపౌండ్, గ్యాప్ లేకపోతే క్లోజ్ కాంపౌండ్. గ్యాప్ ఒక హైఫన్ తో కానుంటే అంటే మిడిల్ లో చూడండి, ఇప్పుడు ప్లీజ్ సీ ద ఇమేజ్. హైఫన్ ఒక మైనస్ లాంటి పంక్చుయేషన్ మార్క్ ఉంటే వెల్ బీయింగ్. ఈ వెల్ బీయింగ్ అనేది, వెల్ అనే వర్డ్, బీయింగ్ అనే వర్డ్, వెల్ బీయింగ్ అనేది హైఫనేటెడ్ కాంపౌండ్. అంటే బేసిక్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి. కాంపౌండ్ వర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. ఓపెన్ కాంపౌండ్ అంటే వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఉంటుంది. క్లోజ్డ్ కాంపౌండ్ అంటే వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఉండదు. హైఫనేటెడ్ కాంపౌండ్ అంటే వర్డ్ కి మధ్యలో హైఫన్ వస్తుంది. సో మనం ఎలాంటి కాంపౌండ్ వర్డ్ రాస్తున్నాం అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఓపెన్ కాంపౌండా, క్లోజ్డ్ కాంపౌండా, హైఫనేటెడ్ కాంపౌండా అని. అంటే డాక్టర్ డిక్టేట్ చేసేటప్పుడు మనం వినాలి.
the more we listen, the more we get acquainted or familiar అన్నమాట. నెక్స్ట్ మనం డేట్స్ ని ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు, డేట్స్ ని టైప్ చేసేటప్పుడు ఎలా పడితే అలా డేట్ ని మనం రాయకూడదు. అఫీషియల్ ఫార్మాట్ లో 15/3/2024 అని అలా రాయకూడదు. ఎప్పుడు ఫార్మల్ ఫార్మాట్ లో ఎలా రాయాలంటే 15th May 2023. ప్లీజ్ వాచ్ ద స్లైడ్. 15th May 2023 అనైనా రాయొచ్చు, May 15, 2023 అయినా రాయొచ్చు. అండ్ వి కెన్ యూజ్ అబ్రివేషన్స్. అంటే జనవరికి జాన్ అని, ఫిబ్రవరికి ఫెబ్ అని, సేమ్ ఆగస్ట్ కి ఆగ్ అని అలా రాయొచ్చు. కానీ కొన్ని మంత్స్ కి మనం అబ్రివేషన్స్ రాయలేం. మార్చ్ కి మార్ అని, ఏప్రిల్ కి షార్ట్ కట్లు రాయము. వి రైట్ ఇట్ ఇన్ ఫుల్ అన్నమాట. సో వీ షుడ్ రైట్ ద డేట్ ఆల్సో ఇన్ ద పర్టికులర్ ఫార్మాట్ ఓన్లీ. మీకు ఇక్కడ చూపించిన ఫార్మాట్ లోనే మీరు డేట్స్ ని టైప్ చేయాలి. అండ్ సీ ద పంక్చుయేషన్ మార్క్స్. ఈ స్లైడ్ లో మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతారు ఎలా టైప్ చేయాలని. 15th May 2023 ఆర్ May 15th 2023. సేమ్. సో ఇన్ కేస్ మనం కానీ ఇలాగ ఇన్ఫార్మల్ ఫార్మాట్ లో కానీ డేట్ ని టైప్ చేస్తే బ్యాక్ / తో మనం డేట్ ని స్లాష్ తో మనం డేట్ ని గ్యాప్ చూపించాలి. నెక్స్ట్ జీరోస్. అంటే మనం డెసిమల్ పాయింట్స్ పెట్టేటప్పుడు అంటే 0.5 అని అంటారు. మనం ఎలా రాస్తాం? జస్ట్ పాయింట్ పెట్టి 5 రాస్తాం. అలా రాయకుండా 0.5 అని మనం మెన్షన్ చేయాలి. సో వీ హ్యావ్ టు కీప్ ఎ లీడింగ్ జీరో. లీడింగ్ జీరో అంటే ముందున ఏమన్నా గ్యాప్ ఉంటే 0 అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ నంబర్ 111 అని ఉంది. మనం 111 అంటే 3 ఒక్కట్లు మాత్రం బండి మీద వేసుకోకూడదు. 0-1-1-1 అని వేసుకోవాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ఆర్టీఓ డిపార్ట్మెంట్ పీపుల్. అదే చాలా మంది ఓన్లీ నంబర్ 1 అని వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. 0-0-0-1 అని. సో ఇక్కడ కూడా మనం వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇన్ ఎ జీరో వెన్ ఎవర్ దేర్ ఆర్ డెసిమల్ పాయింట్స్. అండ్ సో మనం ఒకవేళ డిసీజెస్ వచ్చినప్పుడు, అంటే డిసీజెస్ అంటే కొన్నిసార్లు ఎపోనిమ్స్ ఉంటారు. ఎపోనిమ్స్ అంటే ఎవరైతే డిసీజ్ ని కనిపెడతారో అతని పేరు మీద డిసీజ్ లింక్ అయి ఉంటుంది అనమాట. ఆల్జమేరియస్ డిసీజ్ అంటారు. అంటే ఆల్జమేరియస్ ఏ అనేది ప్రాపర్ నౌన్, క్యాపిటల్ లెటర్ తో మనం స్టార్ట్ చేయాలి. క్రోహన్స్ డిసీజ్ సి అనేది క్యాపిటల్ నౌన్, సి తో క్యాపిటల్ తో స్టార్ట్ చేయాలి. పార్కిన్సన్స్ డిసీజ్ పి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. అండ్ సో మనం జియోగ్రఫిక్ నేమ్స్ అంటే నేమ్స్ అంటే యుఎస్ లో ఉన్న సిటీస్ నేమ్స్ కానీ, యుఎస్ లో ఉన్న ప్లేసెస్ నేమ్స్ కానీ, యుఎస్ లో ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ కానీ కొన్ని మనం వింటా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు వారు నెబ్రాస్కా అంటారు, అలాస్కా అంటారు, వాషింగ్టన్ అన్నారు, జేమ్ ఆర్ ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మనం సరిగ్గా వినకుండా ఒకదానికి బదులు ఇంకొకటి టైప్ చేయకుండా ఎర్రర్స్ లాకుండా ఉండాలి అంటే we had to get familiarized with the places in the United States of America అన్నమాట. సో ఈ జియోగ్రఫికల్ డేటా మ్యాప్స్ కానీ ప్లేసెస్ ని కానీ మనం బాగా వింటూ ఉండాలి. సో అలాగే క్యాపిటలైజేషన్ ఎలా పెట్టాలి? క్యాపిటల్స్ నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ కి క్యాపిటల్స్ పెట్టాలి, నేమ్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ కి క్యాపిటల్స్ పెట్టాలి, నేమ్స్ ఆఫ్ ద హాస్పిటల్స్ క్యాపిటల్స్ పెట్టాలి, నేమ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ క్యాపిటల్ పెట్టాలి, నేమ్స్ ఆఫ్ ద మెడికల్ ఎక్విప్మెంట్ కి క్యాపిటల్స్ పెట్టాలి. సేమ్ నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్ కి అంటే ఎవరైనా డిసీజ్ కనిపెట్టే ఎపోనిమ్స్ కి వాళ్ళ క్యాపిటల్స్ పెట్టాలి. అండ్ ఇలాగ మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఒక దగ్గర ఎంఆర్ఐ అని రాసి ఇంకొక దగ్గర మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇండెక్స్ అని రాయడం వల్ల పెట్టుకోవద్దు. సేమ్. సో ఒకే కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర ఒక డేట్ ఒక ఫార్మాట్ లో, ఇంకొక దగ్గర డేట్ ఇంకో ఫార్మాట్ లో అలా రాయకుండా ఒకటే ఫార్మాట్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలన్నమాట. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కాకుండా మనం ఎప్పుడైతే టైప్ చేస్తున్నామో ఈ కొన్ని హైలైట్ చేయాల్సినప్పుడు దెన్ వీ హ్యాడ్ యూజ్ కొటేషన్ మార్క్స్. మీరు చూస్తుంటారు రీడింగ్స్ 120/80 అని. సో ఇలా డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ ని కానీ మనం రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. అలాగే పర్సంటేజెస్ కి మనకి ఒక సింబల్ ఉంది. సో ఆ పర్సంటేజ్ సింబల్ ఇన్సర్ట్ చేయాలి. ఎప్పుడు ఆ సింబల్ ని ఇన్సర్ట్ చేసిన we should not maintain any space. 90% అంటే 90% సింబల్ పెట్టాలి. 90 టైప్ చేసి గ్యాప్ ఇచ్చి పర్సంటేజ్ సింబల్ ని మనం ఇన్సర్ట్ చేయకూడదు. సీ ఇన్ దిస్ నెక్స్ట్ స్లైడ్.
సేమ్ 25% అసలు ఏం గ్యాప్ ఇవ్వలేదు. 50% ఏం గ్యాప్ ఇవ్వలేదు. అండ్ 0.5% అన్నాడు. మనం ఇక్కడ 0.5 కి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. సో మనం ఎప్పుడైతే లీడింగ్ నంబర్ ఉన్నప్పుడు ఏం ఇన్సర్ట్ చేయాలి? జీరోని ఇన్సర్ట్ చేయాలి. అండ్ న్యూమరికల్ ఫార్మాట్ అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2:1 రేషియో అన్నట్టు వి షుడ్ రైట్ 2:1. సో కాలన్ అంటే రెండు చుక్కల్ని కాలన్ అంటారు. ఒక డాట్ ఒక కామాని సెమీ కాలన్ అంటారు. సో 2:1 30:40 30 కాలన్ 40 అని ఇక్కడ చూడండి. కావాలంటే ప్రాపర్ స్పేసింగ్ షుడ్ బి గివెన్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట. అండ్ సో కామాస్ అంటే చెప్పాను, కాలన్ ఉంటుంది. సేమ్ సో కామాస్ అంటే చిన్న కామా ఉంటుంది. కాలన్ అంటే రెండు డాట్స్ ఉంటాయి. సెమీ కాలన్ అంటే ఒక ఫుల్ స్టాప్ ఒక కామా ఉంటుంది. ఈ కాలన్స్ ఎక్కడ యూస్ చేయాలి, సెమీ కాలన్స్ ఎక్కడ యూస్ చేయాలి, కామాస్ ఎక్కడ యూస్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే కామాస్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఫీవర్, కాఫ్ అండ్ స్నీజింగ్, ర్యాషెస్ అన్ని అంటే రకరకాల జబ్బులన్నీ కంటిన్యూస్ గా ఒకటే కేటగిరీకి చెందిన ఉంటే ఫీవర్ కామా, కాఫ్ కామా, మోషన్స్ కామా, బీపీ కామా, అన్ని కామాలు పెట్టుకుంటే వెళ్ళిపోతాం. అలాగే ఒక పేషెంట్ కి డిఫరెంట్ టెస్ట్ ని డాక్టర్ రిఫర్ చేశారు. అంటే ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా అన్ని రకరకాలు. అంటే ఎప్పుడైతే ఒకటే యాక్టివిటీ టైప్ ఉంటే మనం కామాస్ ని పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. సెమీ కాలన్స్. సో ఎప్పుడు సెమీ కాలన్స్ యూస్ చేస్తాం అంటే ఐటమ్స్ ని సెపరేట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ లో మనకి ఏమేమి టెస్ట్లు కావాలి అనేది, యూరిన్ టెస్ట్ లో ఏమేం కావాలి, బ్లడ్ టెస్ట్ లో ఏమేం కేటగిరీ అంటే ఒక సబ్ కేటగిరీలో మనకి ఏమేం కావాలి అనేటప్పుడు మనం సెమీ కాలన్ యూస్ చేస్తాం. కాలన్స్ ఎక్కడ యూస్ చేస్తాం? కాలన్స్ అంటే పర్టికులర్ సిరీస్ అన్నమాట. అంటే మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా సైడ్ హెడ్డింగ్లు పెట్టి, సబ్ హెడ్డింగ్లు పెట్టి, కాలన్ పెట్టి రాస్తుంటాం. కాలన్ హైఫన్. సో కామాస్ ని, సెమీ కాలన్స్ ని, కాలన్స్ ని అంటే పంక్చుయేషన్ మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే దీన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తున్నాం అంటే కామాస్, సెమీ కాలన్స్ అండ్ కాలన్స్, హైఫన్స్, జీరోస్, స్లాష్ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తూ రాయాలన్నమాట. సో మనం అలాగే ఫోన్ నంబర్స్ కొన్నిసార్లు వాళ్ళు చెప్తా ఉంటారు. ఫోన్ నంబర్స్ అంటే పేషెంట్ వెళ్ళగానే పేషెంట్ ఫోన్ నంబర్ ఏంటి, పేషెంట్ అడ్రస్ ఏంటి, పేషెంట్ ప్రాబ్లం ఏంటి, పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు, ఎక్కడి నుంచి అంతా డిక్టేట్ చేస్తారు డాక్టర్. ఆ డిక్టేట్ చేసినప్పుడు ఆ టెలిఫోన్ నంబర్స్ ని మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా మనం ఎంటర్ చేసే కెపాసిటీ ఉండాలి. సో యుఎస్ లో అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చిందా సో వాళ్ళు ఫస్ట్ ఏరియా కోడ్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి కావాలంటే సీ దిస్ ఇమేజ్ ఏరియా కోడ్ ని. సో మనం ఏరియా కోడ్ ఫస్ట్ 3 డిజిట్స్ ఏంటి, ఏరియా కోడ్. తర్వాత దెన్ దే గెట్ ద నార్మల్ ఫోన్ నంబర్ అన్నమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ థింగ్ ఇస్ లీడింగ్ మనం ఏం ఇన్సర్ట్ చేయాలి, జీరోస్ ని ఇన్సర్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఎ 10 డిజిట్ నంబర్. అలాగే ఫీవర్ అన్నప్పుడు మనకి సెల్సియస్ అంటే ఎన్ని డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని, ఆర్ ఫారెన్ హీట్ అంటే ఎన్ని డిగ్రీస్ ఫారెన్ హీట్ అని మనం we will be mentioning in the same format which is given shown over here. So centigrade కి ఈ న్యూమరికల్ వాల్యూస్ కి అండ్ 24 అవర్స్ క్లాక్ కి మనకు తెలుసు 24 అవర్స్ క్లాక్ అంటే 12 అవర్స్ తర్వాత 13, 14, 15, 16 అంటారు. దాన్ని ఏమంటారు, 24 అవర్ క్లాక్ అంటారు. సేమ్ దాన్ని రైల్వే టైం టేబుల్ అని కూడా అంటాం. సో యూజువల్లీ ఇట్ ఇస్ టేకెన్ ఇన్ దట్ అనమాట. అంటే ఈ 24 అవర్ క్లాక్ ని ఎందుకు వాడతారంటే ఏఎం అని, పిఎం అని అలా కాకుండా 8:20 అనుకోండి, వాళ్ళు ఎలా మెన్షన్ చేస్తారంటే 20:20 అంటారు. 20:20 అంటే 8:20 అనమాట. సో దే డోంట్ మెన్షన్ ఏఎం ఆర్ పిఎం అనమాట. సో మనం కూడా ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు ఈ ఏఎం పిఎం అనే వాటిని ఒమిట్ చేసి రైల్వే టైం టేబుల్ లోనే రాయాలన్నమాట. అండ్ ఎర్లియర్ ఐ టోల్ యూ 9:30 రాయాలంటే ఎలా రాయాలి, 9:30 రాయకుండా 09:30 రాయాలి. Zane, you just have a look at the image and you can understand. Please have a look at the slide which I'm showing you. So this is the way how you can write. See the last one, 8 hours, 15 minutes, 30 seconds. About 8:15, again one colon 30. చూసారా, 2 సార్లు కాలన్స్ పెట్టాం. Again, that is the way how you should write అనమాట.
అండ్ ఎర్లియర్ మీకు ఇంటిమేట్ చేశాను, స్ట్రీట్ నేమ్ కానీ, సిటీ నేమ్ కానీ, స్టేట్ నేమ్ కానీ, సిప్ కోడ్ కానీ, అంటే మనకి ఏరియా కోడ్ ఉంటది కదా, పిన్ కోడ్ అంటారు. సారీ, పిన్ కోడ్ లాగా వాళ్ళకి జిప్ కోడ్ అంటారు. సో అవన్నీ మెన్షన్ చేసినప్పుడు we should write in the same order. So please go through the content of this class and మీరు ట్రాన్స్క్రైబింగ్ నేర్చుకొని, అండ్ మీకు ఈరోజు కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. ఆ వీడియోస్ లో ట్రాన్స్క్రైబింగ్ ఉంటుంది, అంటే హౌ టు టైప్ ద ఫార్మాట్, అంటే మనం ఎలాగా డాక్టర్ డిక్టేట్ చేసిన మ్యాటర్ ని ఎలా టైప్ చేయాలి, టైప్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ కాషన్స్ తీసుకోవాలి, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అనేది ఇండికేట్ చేస్తారు. సో ప్లీజ్ లిసన్ టు ఇట్ అండ్ ట్రై టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే.